నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ 14వ రాష్ట్రపతిగా నేడు రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏర్పాట్లు హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు శాఖల వారీగా రావాల్సిన నిధులపై చర్చ నియోజకవర్గాల పునర్విభజనపై ఆరా తీసే అవకాశం 2 రోజులు ఢిల్లీ పర్యటనలోనే కేసీఆర్ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం బీడీ పరిశ్రమ గ్రానైట్ పై జీఎస్టీ తగ్గించాలని కోరే అవకాశం డ్రగ్స్ కేసులో నవదీప్ ను సుదీర్ఘంగా విచారించిన సిట్ విదేశీ పర్యటనలు రేవ్ పార్టీలపై ప్రశ్నలు గోళ్లు వెంట్రుక నమూనాలిచ్చేందుకు నటుడి నిరాకరణ తెలంగాణలో విచ్చలవిడిగా పాల కల్తీ యూరియా సహా ఇతర రసాయనాల వాడకం గత 16 నెలల్లో 7 లక్షల లీటర్లు పారబోసిన విజయ డైరీ ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో 200 ఎన్టీఆర్ క్యాంటీన్లు అక్టోబర్ 2లోగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు దాతల్ని ప్రోత్సహించాలని దిశానిర్దేశం భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు అరుదైన గౌరవం ఐసీసీ ప్రపంచ జట్టు సారథిగా ఎంపిక చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రామ్నాథ్ కోవింద్ మరికొన్ని గంటల్లో దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణం చేయనున్నారు ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్ హాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ఉదయం రామ్నాథ్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లనుండగా అక్కడి నుంచి ప్రణబ్ ముఖర్జీతో కలిసి సెంట్రల్ హాల్ కు చేరుకోనున్న ఆయన చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖెహర్ ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అతిరథ మహారథులంతా హాజరు కానున్నారు దేశ ప్రథమ పౌరుడిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో నూతన రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ నేడు ప్రమాణం చేయనున్నారు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అక్బర్ రోడ్డులోని నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్న కోవింద్ రాష్ట్రపతి సైనిక కార్యదర్శి వెంటరాగా ప్రణబ్ తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు వెంటనే అక్కడి నుంచి ప్రణబ్ కోవింద్ ఇద్దరూ ఒకే కారులో ప్రమాణ స్వీకారం జరిగే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు పయనమవుతారు రాష్ట్రపతి అంగరక్షకులు అశ్విక దళం వెంటరాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకోనున్న ప్రణబ్ ముఖర్జీ ఎన్నికైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ స్వాగతం పలికి సెంట్రల్ హాల్ కు తీసుకెళ్లనున్నారు జాతీయ గీతాలాపన తర్వాత హోంశాఖ కార్యదర్శి రాష్ట్రపతి ఎన్నికల లాంఛనాన్ని చదివి వినిపించగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ కోవింద్ తో నూతన రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారు వెంటనే 21 శతఘ్నులను పేల్చడం ద్వారా సైన్యం గౌరవవందనం సమర్పించనుంది ప్రణబ్ ముఖర్జీ కోవింద్ ను తన ఆసనంలో కూర్చోబెట్టిన తర్వాత నూతన రాష్ట్రపతి ప్రసంగించనున్నారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల గవర్నర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ఎంపీలు దౌత్య సిబ్బంది ఇతర అధికారులు హాజరవుతారు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే నూతన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రణబ్ తో కలిసి వచ్చిన కారులోనే రాష్ట్రపతి భవన్ కు పయనమవుతారు అయితే కారులో వారి స్థానాలు మారనున్నాయి రాష్ట్రపతి భవన్ లో కొత్త రాష్ట్రపతి కోవింద్ పదవీ విరమణ చేసిన ప్రణబ్ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించనున్నారు రాష్ట్రపతి భవన్ కు సంబంధించిన కొన్ని వివరాల్ని కోవింద్ కు చెప్పిన వెంటనే రామ్నాథ్ తన కారులో ప్రణబ్ ను తీసుకుని 10 రాజాజీ మార్గ్ లోని ఆయన కొత్త నివాసం వద్ద దిగబెట్టి వీడ్కోలు పలుకుతారు అటు నూతన రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కాన్పూర్ లో ఆయన ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన బీఎన్ఎస్డీ కళాశాలలో పండగ వాతావరణం నెలకొనుంది తమ కళాశాల విద్యార్థి కొత్త రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అక్కడి అధ్యాపకులు పూర్వ విద్యార్థులు అందరికీ మిఠాయిలు పంచేందుకు సిద్దమయ్యారు కోవింద్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు వీలుగా భారీ తెరను ఏర్పాటు చేశారు అటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ 3 మిత్రులైన మధుసూదన్ గోయల్ సతీష్ చంద్ర మిశ్రా జయగోపాల్ ను కోవింద్ ప్రత్యేకంగా ఆహ్వానించారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై చర్చిస్తారు కోవింద్ ప్రమాణ స్వీకారం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం కానున్న చంద్రబాబు రాష్ట్రానికి శాఖల వారీగా రావాల్సిన నిధులపై చర్చిస్తారు
గ్రామీణాభివృద్ది మంత్రిని కలిసి ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ సమయాన్ని కూడా సీఎం అడిగినట్లు తెలుస్తోంది. ప్రధాని సమయం దొరికితే కీలకమైన పెండింగ్ అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నట్లు సమాచారం. ఏపీకి సంబంధించి దాదాపు 21 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగా 15,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి, రాజధాని నిర్మాణం వంటి అంశాలపైన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల వద్ద చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపు అంశంపై భాజపాతో అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కూడా నియోజకవర్గాల పెంపు కోరడం, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండటం వల్ల ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతోనూ చంద్రబాబు మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 2 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తదితరులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చిస్తారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయులకు నీతి ఆయోగ్ సూచించిన సాయం, చేనేత, జౌళి, బీడీ పరిశ్రమ, గ్రానైట్లకు జీఎస్టీ సడలింపు, ఎఫ్ఆర్బీఎం పరిమితి 3% నుంచి 3.5% పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, సచివాలయం నిర్మాణం కోసం బైసన్ పోల్ మైదానంలోని భూమి అప్పగింత, వెనుకబడిన జిల్లాలకు 3వ విడత కింద 450 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద 5,490 కోట్లు మంజూరు వంటి అంశాల్ని ప్రస్తావిస్తారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ రేపు రాత్రి తిరిగి హైదరాబాద్ వస్తారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది. 5వ రోజు నటుడు నవదీప్ ను సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విదేశీ పర్యటనలు, ఈవెంట్లు, కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు. విచారణ కోసం పూర్తిగా సహకరించారన్న నవదీప్ పరీక్షల కోసం రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ ఎదుట హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు కెల్విన్ ఫోన్లో నవదీప్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన అధికారులు దాని ఆధారంగానే ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా తరచుగా విదేశాలకు ఎందుకు వెళ్తుంటారని గుచ్చిగుచ్చి అడిగిన అధికారులకు అదంతా వ్యక్తిగతమని, అప్పుడప్పుడు వ్యాపార అవసరాల కోసం కూడా విదేశాలకు వెళ్తుండేవాడినని మాత్రమే చెప్పినట్లు సమాచారం. నవదీప్ నిర్వహించే పబ్బులో క్రమం తప్పకుండా నిర్వహించే ఈవెంట్లు, అక్కడికి వచ్చే నటులు, కెల్విన్ తో వారికున్న సంబంధాలపై సిట్ అధికారులు నవదీప్ ను ప్రశ్నించారు. ఈవెంట్ మేనేజర్లతో సంబంధాలు నిజమేనని అంగీకరించిన నవదీప్ అది వ్యాపార పరమైనదే తప్ప ఇతరత్రా వ్యవహారాలకు అవకాశం ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. మత్తుమందుల గురించి అసలు తెలియదని, ఈవెంట్ల గురించి మాట్లాడే క్రమంలో కెల్విన్ ముఠా వద్ద తన ఫోన్ నంబర్ దొరికి ఉండవచ్చని, అంతకుమించి మరేమీ లేదని చెప్పినట్లు సమాచారం. అధికారులు తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియో ఆధారాలను నవదీప్ ముందు పెట్టి ప్రశ్నించినా అదంతా మామూలు వ్యవహారమేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరి గురించి మాత్రం నవదీప్ కొంత సమాచారం ఇచ్చినట్లు సమాచారం. నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో రేవ్ పార్టీల నిర్వహణలో తన పాత్రను ఖండించిన నవదీప్ విచారణకు పూర్తిగా సహకరించినట్లు వెల్లడించారు. చాలా క్లియర్గా, క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏవి రమ్మలేదని, కావాలంటే ఫోన్ చేస్తాను. మత్తుమందులు తీసుకుంటారన్న అనుమానం ఉన్నవారి నుంచి సిట్ అధికారులు సేకరించే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఇచ్చేందుకు నవదీప్ నిరాకరించారు. వీటిని ఇచ్చేందుకు అంగీకరించిన వారి నుంచి మాత్రమే సిట్ అధికారులు నమూనాలు తీసుకుంటున్నారు. పూరి జగన్నాథ్, తరుణ్ల నుంచి నమూనాలు సేకరించారు. నవదీప్ నిరాకరించిన అంశాన్ని కేసు డైరీలో రాయనున్నారు. సిట్ విచారణలో భాగంగా ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి రావాలని ఆయనకు తాకీదులు జారీ చేశారు. విజయవాడ పరిధిలో మాదక ద్రవ్యాలు, గంజాయి సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. నగరంలో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సమాచారం లేదన్న ఆయన గంజాయి రవాణా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. విశాఖ సహా ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయిని విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, నగర శివార్లలో విస్తృత తనిఖీలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
చాలా అలర్ట్గా ఉన్నాము అండ్ దీని మీద నిఘా కూడా పెడుతున్నాము. మా అపీల్ కూడా చేస్తున్నాం పబ్లిక్ ప్రత్యేకంగా. వాళ్ళు దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే, కన్సర్న్స్ ఉంటే, లేకపోతే నాలెడ్జ్ ఉంటే, లేకపోతే ఏదో చూసినారనుకోండి, దే షుడ్ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ ద పోలీస్. వీ విల్ రియాక్ట్ అండ్ రెస్పాండ్ వెరీ క్విక్లీ టు దోస్ థింగ్స్. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో అక్టోబర్ 2 నాటికి 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో పాటు నంద్యాలలో ఇప్పటికే సిద్దంగా ఉన్న క్యాంటీన్లను తక్షణం ప్రారంభించాలని సూచించారు. వీటిని ఈ నెల 26న ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి సచివాలయంలో సహచర మంత్రులు, అధికారులతో ఎన్టీఆర్ క్యాంటీన్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విడతగా పట్టణ ప్రాంతాల్లోని 200 కేంద్రాల్లో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 14 నగరపాలక సంస్థలు, 2 జిల్లా కేంద్రాలు, 1 పురపాలక సంస్థలో అక్టోబర్ 2న ఈ క్యాంటీన్లు ప్రారంభించాలని తీర్మానించారు. ఎన్టీఆర్ క్యాంటీన్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించిన చంద్రబాబు తిరుమల నిత్యాన్నదానం తరహాలో దాతల నుంచి విరాళాలు సేకరించే విధానం ప్రవేశపెట్టాలని చెప్పారు. చాలా మంది తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల వంటి వేడుకలకు పేదవారికి అన్నదానం చేయాలని భావిస్తుంటారని, ఆ సంస్కృతిని ప్రోత్సహించాలని తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతల పేరుతో ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా పేదలకు కడుపు నిండా భోజనం పెడితే వారు చేసే దానం సార్థకమవుతుందని పేర్కొన్నారు. పౌర సరఫరాలు, పురపాలక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇస్కాన్, అక్షయ పాత్ర వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్న క్యాంటీన్లు నిర్వహించాలన్న సీఎం ఇందుకోసం వెంటనే పురపాలక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. క్యాంటీన్ ఏర్పాటుకు ఎంత ఖర్చైనా ఇబ్బంది లేదని, పూర్తిగా శుచి శుభ్రతలతో కూడిన వాతావరణంతో అందరి మెప్పు పొందేలా ఉండాలని స్పష్టం చేశారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, సాంబార్, చట్నీ, మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూర, చట్నీ, సాంబార్, మజ్జిగ లేదా పెరుగు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం 300 క్యాంటీన్లు పెట్టేటట్టుగా నిర్ణయించారు. అదే ఫస్ట్ ఫేజ్ లో 200 క్యాంటీన్స్ రాబోయే 60 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక 50,000 పాపులేషన్ ఉంటే ఒక క్యాంటీన్ ఇచ్చే విధంగా కేవలం 5 రూపాయలతో మధ్యాహ్న భోజనం, అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 5 రూపాయలు కడితే మిగతాది వచ్చి ప్రభుత్వం కట్టేటట్టుగా ఈరోజు బడ్జెట్ లో ఈ క్యాంటీన్స్ కి 200 కోట్లు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే మెయిన్ సెంటర్లలో ఉదయాన్నే వర్కర్స్ అందరూ వర్క్ పోతుంటారో అలాంటి మెయిన్ సెంటర్స్ లో వీటిని పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం ప్రజా పంపిణీలో పోషక విలువల ఆధారిత ఆహారాన్ని అందించే అంశంపై కొద్దిపాటి చర్చ జరిగింది. ప్రజానీకం అభిప్రాయం మేరకు బియ్యంతో పాటు రాగులు, సజ్జలు, జొన్నలు అందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు. కందిపప్పు ధర మార్కెట్ కంటే 5 రూపాయలు తగ్గించి రేషన్ డీలర్ల ద్వారా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సూచించారు. తెలంగాణలో పాల కల్తీ విచ్చలవిడిగా సాగిపోతోంది. స్వచ్ఛమైన పాల కోసం ఎంత ఆరాటపడుతున్నా ఎక్కడ దొరుకుతున్నాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య విజయ డైరీ గత 16 నెలల్లో 7 లక్షల లీటర్ల కల్తీ పాలను పారబోయడం ఈ అక్రమ దందా తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రైవేట్ డైరీలకు ఎన్ని వేల లీటర్లు వస్తున్నాయనేది అధికారికంగా వెల్లడించడం లేదు. చిన్న చిన్న డైరీలు కల్తీ పాలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పాల కొరతను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల రైతుల ఇళ్ల నుంచే కల్తీ జరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో పాల వ్యాపారంపై నియంత్రణ లేకపోవడం కల్తీకి వరంగా మారింది. అడుగడుగునా కల్తీతో స్వచ్ఛమైన పాలు లభించడం గగనంగా తయారయ్యింది. రాష్ట్రంలో విజయ డైరీకి రోజు 3.70 లక్షల లీటర్లు ట్యాంకర్లలో వస్తుండగా వీటిలో అత్యధిక శాతం డైరీ తరపున రైతుల నుంచి సేకరించినవే వస్తున్నాయి. ఆ పాల నుంచి తొలుత నమూనాగా కొన్ని తీసుకుని డైరీ ప్రయోగశాలలో తనిఖీ చేసి కల్తీలను గుర్తిస్తున్నారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 126 ట్యాంకర్లలో వచ్చిన 7 లక్షల లీటర్లను వివిధ రకాలు కల్తీ చేసినట్లు గుర్తించారు. ఈ పాలకు నిర్ణీత ధర ఇవ్వడానికి తిరస్కరించి పారబోశారు. సాధారణంగా ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు పశువులు పాలు తక్కువగా ఇస్తాయి. ఈ సమయంలో మార్కెట్లో పాల కొరత ఏర్పడి కల్తీ పెరుగుతుంది. ఆగస్టు నుంచి జనవరి వరకు పశువుల్లో ఉత్పత్తి పెరిగి పాలు వెల్లువలా వస్తాయి. డిమాండ్ పెద్దగా లేక స్వచ్ఛమైన పాలు సులభంగా లభిస్తాయని అంతా భావిస్తున్నప్పటికీ తెలంగాణలో ఈ సీజన్లోనూ కల్తీ విపరీతంగా జరుగుతోంది. విజయ డైరీకి వచ్చిన 7 లక్షల లీటర్ల కల్తీ పాలలో సగం వరకు పాల వెల్లువ సమయంలోనే రావడాన్ని బట్టి కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
పశువు నుంచి తీసిన పాలను గది వాతావరణంలో 4 గంటలకు మించి వేడి చేయకుండా ఉంచితే విరిగిపోతాయి. అవి పాడవకుండా ఉండాలంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలోపు ఉంచాలి. ఇలా పాడవకుండా ఉంచేందుకు రైతులు సైతం సోడియం బైకార్బోనేట్, సోడియం సిట్రేట్ వంటివి కలుపుతున్నారు. ఇవి కలిపిన పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కొందరు రాత్రిపూట పశువు నుంచి పితికిన పాలను మరుసటి ఉదయం డైరీకి పోసేందుకు ఈ రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించారు. గ్రామాల్లో రైతుల నుంచి కొంటున్న దళారులు, చిన్న వ్యాపారులు ఇలాంటి కల్తీ అధికంగా చేస్తున్నారు. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా నుంచి విజయ డైరీకి వచ్చిన ట్యాంకరు పాలలో సోడియం బైకార్బోనేట్, సోడియం సిట్రేట్ కలిపినట్లు గుర్తించారు. అదే రోజు మెదక్ జిల్లా పుల్కాల్ ప్రాంతం నుంచి వచ్చిన ట్యాంకరులోనూ ఇవే రసాయనాలు కలిపేసి ఉండడాన్ని గుర్తించారు. పాలు చిక్కగా ఉండేందుకు యూరియా కలపడం కూడా బాగా పెరుగుతోంది. హోటళ్లకు నిత్యం పోసే పాల వ్యాపారులు సైతం అధిక ధర రావాలని చిక్కని పాలు పోస్తున్నట్లు చూపడానికి యూరియా కలుపుతున్నారు. గత 4 నెలలుగా పాల కొరత తీవ్రంగా ఉన్నందున యూరియాతో పాటు మరికొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేసి ఏకంగా చిన్న డైరీలు, హోటళ్లకు కొందరు వ్యాపారులు పోస్తున్నారు. నెలల తరబడి ఇలా పోస్తున్నా కల్తీని గుర్తించడం లేదని ఇటీవల పోలీసు దాడుల్లో పట్టుకున్న కల్తీ వ్యాపారుల ద్వారా వెల్లడైంది. ఈ నెల 7, 13 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు, కొత్తపేటల నుంచి ట్యాంకర్లలోని పాలల్లో యూరియా శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. డైరీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందున కల్తీని ముందే గుర్తించి పారబోస్తున్నట్లు విజయ్ డైరీ ఎండీ నిర్మల తెలిపారు. చిన్న చిన్న డైరీల నుంచి గతంలో కల్తీ పాలు వస్తే వాటిని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు చెప్పారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఊరు పేరు లేని డైరీల ప్యాకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. గతంలో విద్యుత్ కోతల వల్ల రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు వినియోగించారని, ప్రస్తుతం వాటి అవసరం లేనందున వెంటనే తీసేయాలని ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల 17 నుంచే వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 22 లక్షల కనెక్షన్స్ ఉంటాయి, అగ్రికల్చరల్ కనెక్షన్స్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ కలిసి 9.85 lakhs కనెక్షన్స్ ఉన్నవి. రాష్ట్రం అంతటి కనుక విస్తరిస్తే దాదాపు 11,000 మెగావాట్స్ వరకు కూడా పీక్ డిమాండ్ పోవచ్చని మా అంచనా. దానికి కూడా అన్ని విధాల మేము సంసిద్ధమై ఉన్నాం. గతేడాది అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. అమరావతి సచివాలయంలో పోలవరం, ఇతర జలవనరుల ప్రాజెక్టులపై సమీక్షించిన బాబు షార్ అందించిన వాతావరణ సమాచారంతో రానున్న 5 రోజులు అనంతపురం జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కరువు నివారణ చర్యల్లో నిమగ్నం కావాలని సూచించారు. రెయిన్ గన్లు, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. అనంతరం వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని తెలుసుకున్న బాబు పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. స్పిల్ ఛానల్పై నిర్మించ తలపెట్టిన కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దేశానికే తలమానికంగా నిలిచేలా డిజైన్లు రూపొందించి ఆగస్టు 1 సోమవారం నాటికి సమర్పించాలని ఇటలీకి చెందిన నిపుణులకు సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాల్ని వారం రోజుల్లో కేంద్రానికి పంపిస్తామని సమీక్ష తరువాత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఆగస్టు నెలాఖరులోపు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నమూనా ప్రణాళిక పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించిన లోకేష్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సరఫరా చేసే అంశాలపై చర్చించారు. నీటి లభ్యత అంచనాలతో రూపొందించిన మాస్టర్ డేటాను అధికారులు మంత్రికి తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఎంత ఖర్చు అవుతుందో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించిన మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సర్వే చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకునే మార్గాల్ని అన్వేషించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అధిక ధరలకు బియ్యం అమ్మడంపై ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన ఏపీ పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షాపింగ్ మాల్స్లోనే అధిక ధరలు ఉంటున్నాయన్న ఆయన అవి కూడా అదుపులోకొస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 డిపోల సాయంతో సబ్సిడీ ధరలకు బియ్యం అమ్మనున్నట్లు ప్రత్తిపాటి విజయవాడలో తెలిపారు.
విజయవాడలో ఈ నెల 11న బంగారు నగల దుకాణ తయారీ కేంద్రంలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కార్ఖానాలో పనిచేసే వారి తలకు తుపాకీ గురిపెట్టి 5 కిలోలకు పైగా బంగారం, 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన ఈ ఘటనను సవాల్గా తీసుకున్న విజయవాడ పోలీసులు 10 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపారు. దొంగలు వదిలి వెళ్లిన వాహనంలో లభించిన సెల్ ఫోన్లు, రసీదులు, సీసీ కెమెరాల్లో లభించిన వారి ముఖ కవళికల ఆధారంగా గాలింపు జరిపిన ప్రత్యేక బృందాలు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ సహా కాల్ డేటా ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందరినీ విజయవాడ తరలించిన పోలీసులు యూపీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు. గతంలో శంకర్ మన్నా కార్ఖానాలో పనిచేసి మానేసిన బంగాల్కు చెందిన తన్మయ్ అనే వ్యక్తి తన బంధువు దిలీప్, యూపీకి చెందిన ముఠా సభ్యులు కలిసి దోపిడీకి పాల్పడినట్లు విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వారి నుంచి 2 పిస్టళ్లు, ఓ రివాల్వర్, 17 రౌండ్ల తూటాలు, 3 కత్తులు, 5 సెల్ ఫోన్లు, ఓ కారు, విజయవాడ నుంచి ఎత్తుకెళ్లిన 4.025 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోపిడీకి గురైన బంగారాన్ని అప్పగించిన పోలీసులకు తయారీ కేంద్రం యజమాని శంకర్ మన్నా ధన్యవాదాలు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తాజాగా 7గురిని అరెస్టు చేసింది. వేర్పాటువాద నేత సయీద్ అలీషా గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా సహా మరో 6గురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ లోయలో విద్రోహ చర్యలకు ఉసిగొల్పుతున్నారనే అభియోగాలపై వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. రంజాన్ అనంతరం ముందు జాగ్రత్త చర్యగా అల్తాఫ్ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకోగా వారి నుంచి ఎన్ఐఏ దళాలు అరెస్టు చేశాయి. అల్తాఫ్ తో పాటు గిలానీ అనుచరులైన తెహ్రీకే హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, హురియత్ కాన్ఫరెన్స్ ప్రతినిధి షహదీద్ ఉల్ ఇస్లాం కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. గత నెల వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ దళాలు 2 కోట్ల రూపాయల నగదు సహా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల లెటర్ హెడ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి నగదు సమకూరుస్తున్న కీలక వ్యక్తుల కోసం ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.